ట్రేడ్ డీల్కు సంబంధించిన సానుకూల సంకేతాల ప్రభావంతో దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. బలమైన కొనుగోలులో సెన్సెక్స్ 2072 పాయింట్లు ఎగబాకి 83,739 వద్ద ముగిసింది. నిఫ్టీ 639 పాయింట్లు పెరిగి 25,727.55 వద్ద స్థిరపడింది. ఇక అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల ధోరణి, పెట్టుబడిదారుల విశ్వాసం పెరగడం, కీలక రంగాల్లో కొనుగోళ్లు ఊపందుకోవడం వల్ల సూచీలు రోజంతా లాభాల్లోనే ట్రేడ్ అయ్యాయి. ట్రేడ్ డీల్ పురోగతిపై ఆశావాహుల సంకేతాలు మార్కెట్ సెంటిమెంట్ను మరింత బలోపేతం చేశాయి. తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. అసలు సూత్రధారులను తేల్చేందుకు విచారణ కమిషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. 3 గంటల పాటు కొనసాగిన కేబినెట్ భేటీలో సిట్ నివేదికపైన ప్రధానంగా చర్చ జరిగింది. ఆ నివేదికలో పాత్రధారులపైనే చర్యలకు సిట్ సిఫార్సు చేసిందని అభిప్రాయపడింది. సిట్ విచారణ, ఛార్జిషీట్, ప్రభుత్వానికి సమర్పించిన అంశాల్లో తేడాలను మంత్రివర్గం గుర్తించింది. ఈ మూడింటిపై అధ్యయనం చేసి వాస్తవాల సమర్పణకు కమిషన్ను ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. విచారణలో ఉన్న వాస్తవాలు ఛార్జిషీట్లో ఎందుకు నమోదు చేయలేదనే దానిపై ఈ సమావేశంలో చర్చ జరిగింది.